హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇక ఈరోజు వీడియోలో వచ్చేసి నేను 2 రకాలుగా ఈ పసుపు మరకలు కానీ, క్లాత్స్ మనం బట్టల మీద పడ్డ మరకలు మనం ఎలా వాష్ చేసుకోవచ్చు అనేది 2 టైప్స్‌లో చూపిస్తున్నానండి. అందులో బాగా ఎండిపోయిన పసుపు మరకలు, అలాగే అప్పుడే అంటిన పసుపు మరకలు. రాబోయేది ఎలాగో శ్రావణ మాసం కదండీ! అందరూ చీరలకి ఏదో ఒకటి అవుతుంది. బట్ నేనిది మాత్రం నేను కలర్ ఫ్యాబ్రిక్స్ మీదయితే నేను ట్రై చేయలేదండి. నేను డెఫినెట్‌గా ఆ వీడియో కూడా ఒకటి షేర్ చేసి పెడతాను. ఇదైతే ప్యూర్ వైట్ అనమాట. బనియన్ తీసుకొని దాని మీద చాయ్ పసుపు అంటాం కదా! అంటే ఫేస్‌కి అప్లై చేసుకుంటాము. ఆ పసుపునే అప్లై చేశానండి. చూస్తున్నారుగా ఎంత పచ్చగా ఉందో. కడిగితే కూడా మనకి చాలా యెల్లో కలర్‌లో వచ్చిందండి. కూరల్లో పసుపు కాదు. తర్వాత దాన్ని నీళ్ళల్లో ముంచేశాను. వర్క్ అవుతుంది అనేసని నేను ఆల్రెడీ ఒక 2, 3 ఫ్యాబ్రిక్స్ మీద ట్రై చేసిన తర్వాతే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. కంప్లీట్ లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇక్కడ ప్లేట్‌లో నేను చూపిచ్చాను కదండీ! అదైతే ముందు ప్రిపేర్ చేసుకున్నాననమాట. చూస్తున్నారు కదా! లైవ్‌లోనే అండి. నేను బ్రష్‌తో అప్లై చేస్తుంటేనే ఆల్మోస్ట్ చూడండి అక్కడ వెంటనే తెల్లగా అయిపోతుంది. అదెలా చేశాను అనంటే ముందుగా కొంచెం సోడా ఉప్పయితే తీసుకున్నానండి. అది మనం వంటల్లోకేస్తూ ఉంటాం కదా! ఆ సోడా ఉప్పు తీసుకున్నాను. సోడా ఉప్పులోకి నిమ్మకాయ సగం చెక్క నిమ్మకాయ వేసుకున్నానండి. మీకు నిమ్మకాయ అవైలబిలిటీలో లేకుండా పోతే వెనిగర్ వేయండి. బట్ కాకపోతే వెనిగర్‌తో కంటే నిమ్మకాయతోనే రిజల్ట్ బాగా ఎఫిషియెంట్‌గా వస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ లైవ్‌లో ఎంత స్పీడ్‌గా వర్క్ అయిపోతుందో. మనం ఏమి దీన్ని ఎండల్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. అలానే ఇంకా ఏవేవో బ్లీచింగ్‌లు ఇవి వాడాల్సిన అవసరం లేదు. బట్ ఇది కూడా బ్లీచింగ్ లాగే పనిచేస్తుందని అనిపిచ్చింది. బట్ నాకైతే చాలా తొందరగా రిజల్ట్ అనిపించిందండి. చూస్తున్నారు కదా! ఇందులో నేనేమి ఎక్స్‌ట్రా కెమికల్స్ కూడా ఏమి యూజ్ చేయలేదు. పసుపు మరకలకు మాత్రం ఇదైతే నాకు బ్రహ్మాండంగా పనిచేసిందండి. నాకైతే బాగా వర్క్ అయింది. ఇంక నేను దీన్ని వాష్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎండకు ఆరేసాను కూడా. ఎండలో కూడా మనకెక్కడ పసుపు మరకలు ఏం తెలియట్లేదండి. పడమర పొద్దు కదా! కొంచెం మనకి ఇదిగా కనిపిస్తుంది. ఆరిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. అస్సలు ఒక్క మరక కూడా లేదు. ఈ టవల్‌కి ఇంకా బాగా ఎండిపోయింది ఉండిందండి. అది కూడా అలానే ట్రై చేశాను. అది కూడా నీట్‌గా వర్కౌట్ అయింది. ఇక ఇప్పుడొచ్చి ఒక మ్యాజిక్ లిక్విడ్‌నయితే చూపిస్తున్నానండి. ఇది మల్టీపర్పస్. ముందుగా కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఆహ్, మీకు విమ్ లిక్విడ్ ఏసుకోండి. అప్రాక్సిమేట్‌లీ ఒక 100 ఎంఎల్ వాటర్ తీసుకోండి. దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ విమ్ లిక్విడ్ ఏసుకోండి. అందులోనే మీకు నచ్చిన క్వాంటిటీ వెనిగర్ ఏసుకోండి. మంచి క్లెన్సింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి కదండీ! వెనిగరు, బేకింగ్ సోడా. తర్వాతొచ్చేసి హెచ్2ఓ2. ఇవొచ్చేసి నేనొక 4 స్పూన్స్ హెచ్2ఓ2 తీసుకున్నానండి. మెడికల్ షాప్స్‌లో అవైలబుల్ ఉంటుంది. 20 రూపీస్ డబ్బా. ఇంక తర్వాతొచ్చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మనకి నిమ్ముప్పు. మీ దగ్గర నిమ్మ రసం ఉన్నా నిమ్మరసం అయినా వాడుకోవచ్చు. లేకపోతే నిమ్ముప్పు, లేకపోతే సిట్రిక్ యాసిడ్ మీ ఇష్టమండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అది మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ సోడా ఉప్పండి కొంచెం కొంచెం వేసుకోండి. ఎందుకంటే అది పొంగుతుంది కదా! సో, అందుకోసం కొంచెం కొంచెం వేసుకుంటూ దాన్ని రబ్ అంటే తిప్పుకుంటూ పెట్టుకోండి. కింద బెటర్ ఏదైనా ప్లేట్ పెట్టుకోండి. ఒకవేళ పొంగిపోయినా గానీ చూసారు కదా! ఎంత పొంగొస్తుందో. పొంగిపోయినా గానీ ప్లేట్‌లోనే ఉండిపోతుంది. మనం దాన్ని వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి స్మెల్ కోసం డెటాల్ కూడా యాడ్ చేశానండి. ఇదైతే మనకి మల్టీపర్పస్‌గా పనిచేస్తుంది. బట్టలు వాష్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఊరగాయ మరకలు గానీ, కాఫీ మరకలు గానీ, బ్లడ్ స్టెయిన్స్ కానీ, ఇంకా ఇంకు మరకలు గానీ, ఇంకా పసుపు అలాంటి వాటికి కూడా కొంచెం అంటే పసుపు ఓన్లీ మనకి నిమ్మకాయి బేకింగ్ సోడాతో పోయినంత ఇదిగా అయితే పోదు. కొంచెం అక్కడక్కడ కర్రలైతే మిగిలిపోతాయి కానీ, దీంతో మాత్రం 100% వస్తుందండి. రిజల్ట్ మాత్రం పక్కాగా వస్తుంది. మనకి ఎటువంటి మరకలు ఉండట్లేదనమాట. సో, నేను వాడాను. లైవ్ రిజల్ట్ మీకు చూపిస్తున్నాను. దాన్ని నేనెలా
వాడాను, ఏంటి అనేది కూడా ఇప్పుడు లైవ్‌లో చూపిస్తున్నాను కదండీ! మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇది ఫ్లోర్ క్లీనింగ్‌గా కూడా మనకు పనిచేస్తుందండి. నేను వేసి వాటిని మీ కళ్ళ ముందే నేను వాష్ చేసి లైవ్ రిజల్ట్ చూపిస్తున్నాను. సో, అంటే మీరు చూసుకోండి. అంటే దాన్ని ఎంత ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తుందనేది. చూసారు కదా! ఆల్మోస్ట్ ఇదే అని కాదండి. నేను డిసప్పాయింట్‌మెంట్ అయిందేంట్రా అంటే ఊరగాయి ఆల్మోస్ట్ 80% క్లీన్ అయింది. కానీ అక్కడ ఇంకా చిన్న మరకనేది ఉంటుంది కదా! సో, అది కూడా పోతే బావుండేమో అని అనిపిచ్చింది. అది పోలేదు. ఏం చేద్దాం నెక్స్ట్ ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇక్కడ కాఫీ మరకలు కానీ ఏదైనా పోతుంది. ఇప్పుడు మీకు ఈ మరకలు ఈ స్ప్రే ఏదైతే ఉందో ఇప్పుడు రెడీ చేసుకున్నది ఒక ఎంప్టీ స్ప్రే బాటిల్ తీసుకొని దాంతో మీరు ఫ్లోర్ క్లీన్ జేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ క్లీన్ జేసుకోవచ్చు. ఇంకా మిర్రర్స్, బాత్రూమ్ వాల్స్ ఇవన్నీ కూడా అంటే జస్ట్ ఒక 30 సెకండ్స్ స్ప్రే చేసి వదిలేస్తే మీకు 100% ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతుందండి. మీకు లైవ్ చూపిస్తున్నాను నేను. నేనిక్కడ ఏమీ చేయలేదు. మనం ఆలాలు, ఐ మీన్ అంటే ఈ వానిష్‌లు ఇంతింత డబ్బులు తగిలేసే బదులు ఇలాంటి ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ వాడితే మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది కదా! నాకైతే ఇది బాగా వర్క్ అయింది. మీరు కూడా వాడండి. మీకు ఎలా వర్క్ అయిందో చెప్పండి. కానీ ఎంతెంత క్వాంటిటీ చెప్పానో అంతంత క్వాంటిటీ ఎయండండి. ఏమాత్రం కొంచెం క్వాంటిటీ అటు ఇటు అయినా కానీ రిజల్ట్ అయితే మనకు అంత యాక్యురేట్‌గా రావట్లేదు. ఈ వీడియో చేయడానికి ఒక 2, 3 వీడియోస్ నేను చేశాను. వాటిల్లో బాగా వర్క్ అయింది. నేను ఆ ఫార్ములా బేస్‌తోనే చేస్తున్నాననమాట. సో, ఊరగాయది నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను గదండీ! ఊరగాయదంతా పోలేదు. ఆహ్, బట్ ట్రై ఇంకా ఎండలో పెడితే కొంచెం లైట్‌గా అనిపిచ్చింది. అది వీడియో పెట్టలేదు. ఇంకా ఇంత చేసి ఆ ఒక్క దాని దగ్గర వరకు పోకుండా పోతే తృప్తిగా ఉండదు గదండీ! ఇంకా ఏదో ఒకటి ట్రై చేద్దామని, సరే ఇంక ఇలా కాదని H2O2 తీసుకొని డైరెక్ట్‌గా దాని మీద స్ప్రే చేశాను. దాని మీద పోసేసి దాని మీద కొంచెం సోడా ఉప్పేసి రబ్ చేశాను. సారీ దాని మీద ఇంకొంచెం వెనిగర్ కూడా వేశాననమాట. అప్పటికి ఇంకొంచెం డిస్కలర్ అయ్యింది. ఓకే ఫైన్ పర్లేదు ఇది కూడా ఒకటి మనకు ఒక కొత్త ఫార్ములా తెలిసిందని హ్యాపీగా అయితే అనిపిచ్చిందండి. మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి టిప్స్ అన్నీ ఇస్తూ ఉంటాననమాట. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ.